దేవుని పిల్లలరా, మానవ జన్మ సృష్టికర్త సంకల్పమా? మానవ జన్మ సృష్టికర్త సంకల్పమా? దేవుని పిల్లలరా, ఈరోజు కళ్ళ ముందు ఎన్నో జీవులు జీవిస్తున్నాయి, అవి జన్మిస్తున్నాయి, కొద్ది కాలం వాటి పని అవి చేసుకుంటున్నాయి, చనిపోతున్నాయి. మన కళ్ళ ముందు చెట్లు పెరుగుతున్నాయి, కొద్ది కాలం జీవిస్తున్నాయి, చనిపోతున్నాయి. మనిషి పుడుతున్నాడు, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు, చనిపోతున్నాడు. కానీ ఎవరు కూడా ఈ జీవితాన్ని ఎవరిచ్చారని కానీ, మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిని ఎవరు చేశారని కానీ, అసలు నేను ఎందుకు పుట్టానో, ఈ జన్మ అనేది నాకు ఎందుకు జరిగింది అని ఎవ్వరూ ఆలోచించుకోలేకపోతున్నారు. ఎవరు కూడా ఈ విషయాన్ని ఆలోచించటానికి ప్రయత్నించటం లేదు. భూమి మీద ఉన్న మనుషులండి, మొదటి ప్రసంగంలో మీరు అన్నట్టుగా సాక్షాత్తు సృష్టికర్త పిల్లలు, పరలోకంలో ఉన్న దేవుని పిల్లలైన ఈ మానవులు ఏ సంకల్పంతో ఈ భూమి మీదకి మమ్మల్ని పంపించాడు అని దేవుడిని అడగవలసిన వారు, దేవుడు రాయించిన గ్రంథంలో జీవితాన్ని చూసుకోవలసిన వారు ఈరోజు దేవుడికి దూరంగా, దేవుడి వాక్యానికి దూరంగా ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు. దేవుని పిల్లలారా, సృష్టిలో మీరు చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని దేవుడు చేశాడు. సూర్యుడిని దేవుడు చేసిన తర్వాత సూర్యుడికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఏం పని చెప్పండి? సూర్యుడి పని ఏంటి? మనకి వెలుగు, అలాగే వేడి ఇస్తున్నాడు. అలాగే మనం తింటున్న ఆహారం ఏదైతే ఉందో, ఆహారం పండాలి అంటే కూడా ఎండ ఉండాలి. ఇప్పుడు మీరు వ్యవసాయం చేసేటప్పుడు లేదా మీరు ఇంట్లో మొక్కలు పాతుకునేటప్పుడు నీడలో ఉన్న మొక్క బాగుంటుందా, ఎండలో ఉన్న మొక్క బాగుంటుందా? ఎండలో ఉన్న మొక్కే బాగా పువ్వులైనా కాస్తుంది, పళ్ళైనా కాస్తుంది. అంటే అర్థం ఏంటంటే అది ఫలించాలంటే కూడా దాని మీద ఏం పడాలి? ఈ ఎండ పడాలి. వెరీ గుడ్. సూర్యుడు ఏం పని చేస్తున్నాడు అంటే, ఇదిగో మీకు వెలిగిస్తున్నాడు, వేడిస్తున్నాడు, మనం వేసిన పంట ఏదైతే ఉందో అది పండడానికి పని చేస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు సూర్యుడు ఎందుకు పుట్టాడు, సూర్యుని దేవుడు ఎందుకు చేశాడంటే ఒకటే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీరు అమెరికాలోకి వెళ్ళి సూర్యుడు ఎందుకు పుట్టాడు, సూర్యుడు దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఏంటి ఆన్సర్? ఏంటి చెప్పండి? వేడివ్వడానికి, వెలుగివ్వడానికి, ఆహారం పండడానికి. ఇదేనా ఆన్సర్? ఆన్సర్ మారుతుందా? జవాబు మారుతుందా? సూర్యుడు ఎందుకు పుట్టాడంటే జవాబు మారుతుందా? మారదు. జాగ్రత్తగా వినాలి. ఆవు ఎందుకు దేవుడు చేశాడండి? ఆవును ఎందుకు చేశాడు చెప్పండి? మనం పాలు త్రాగడానికి, అలాగే కొన్ని ప్రాంతాల్లో అది మాంసాహారంగా కూడా చూస్తారు. మేక ఎందుకు చేశాడండి? కొంతమంది మేక పాలు తాగుతారు, మేకను కూడా మటన్ కింద తింటారు. కోడి ఎందుకు పుట్టిందండి? మాకు చికెన్ అయిపోవడానికి పుట్టింది. అంతే కదా? అంటే నీ కళ్ళ ముందు ఉన్నవన్నీ కూడా ఒక పనితో పుడుతున్నాయి. నువ్వు ప్రపంచం మొత్తంలో ఎక్కడ తిరుగు, భారతదేశంలో అడుగు, పాకిస్తాన్లో అడుగు, అమెరికాలో అడుగు, ఆస్ట్రేలియాలో అడుగు, వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉంటుంది. మేక ఎందుకు పుట్టిందంటే పాలు ఇవ్వడానికి, నీకు మటన్ అయిపోవడానికి. ఆన్సర్ మారిందా? మారలేదు. ఏ దేశానికి వెళ్ళినా ఇదే ఆన్సర్ వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనిషి ఎందుకు పుట్టాడండి? ఒక్క ఆన్సర్ వస్తుందా? ఒక అతను అంటున్నాడు, నేను యాక్టర్ని అవడానికి పుట్టాను. ఒక అతను అంటున్నాడు, నేను డాక్టర్ని అవడానికి పుట్టాను. మరొక అతను అంటున్నాడు, నేను లాయర్ని అవ్వడానికి పుట్టాను. మరొక అతను అంటున్నాడు, నేను వ్యవసాయం చేయడానికి పుట్టాను. మరొక అతను పిచ్చి పీక్లోకి వెళ్ళిపోయి, నేను నరహత్యలు చేయడానికి, హత్యలు చేయడానికి, ఏమన్నా మటర్లు చేయడానికి పుట్టాను. నేను సెటిల్మెంట్లు చేసి మటర్లు చేసుకుంటూ బ్రతుకుతాను. పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఏమంటే ఈ లోకంలో దేవుడిచ్చిన జన్మ ఎందుకో తెలుసుకోకుండానూ బ్రతికేస్తున్నాడు. మనిషి ఈరోజండి తాను ఎందుకు పుట్టాడో తనకి క్లారిటీ లేదండి. అసలు విషయం మీద, తన జన్మ మీద తనకి క్లారిటీ లేదు. జీవులకు ఉంది, ఒక కోడికి ఉంది, ఒక మేకకు ఉంది, ఏమంటే మన కళ్ళ ముందు తిరుగుతున్న ప్రతి జంతువుకి దాని జన్మ ఎందుకో దానికి తెలుసు. నేను మానవులకు సేవ చేయడానికి పుట్టాను.
చెట్లు మనకి ఆహారం ఇవ్వడానికి పుట్టాయి, ఆహారం ఇస్తాయి. లేదు నేను నరికేసి నేను ఇంట్లో కలప కింద వాడుకుంటాను, డోర్లు చేసుకుంటాను, కమ్ములు చేసుకుంటానంటే మీ ఇష్టమే, నరికేసుకో అంటది చెట్టు. అంటే అవన్నీ ఎందుకు పుట్టాయంటే మనుషులకు సేవ చేయడానికి పుట్టాయి. ప్రతి జీవి మనిషికి సేవ చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా మీరు మనసులో పెట్టుకోవాలి. మానవ జన్మ సృష్టికర్త సంకల్పమా అని ఎందుకు వేసాము అంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులు స్వతహాగా ఇలాగా ఆలోచిస్తున్నారు. అంటే నేను ఈ లోకంలో పుట్టాను గనక ఈ లోకాన్ని చూశాను, 3వ సంవత్సరం రాగానే బడికి వెళ్ళాలి, బడి అయిపోయిన తర్వాత చదువు వచ్చి బడి అయిపోయిందంటే చదువుకున్న చదువును బట్టి ఏ చదువు చదువుకుంటే దానికి సంబంధించిన ఒక ఉద్యోగం చూసుకోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత పిల్లల్ని పెంచుకోవడానికి కష్టాలు పడాలి, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనవడో మనవరాలో పుడుతుంది, వాళ్ళని ఎత్తుకుని ఆడించాలి, ఆ తర్వాత ఏంటి ఇప్పుడు ఇంకేముంది, చచ్చిపోయి శ్మశానానికి వెళ్ళిపోవాలి. అంతేనా? మనిషి జీవితం ఇదే కదండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ఉంటాడు కదండి మనిషి, కొంచెం అటు ఇటుగా నేను చెప్పిన దాంట్లోనే ఉంటాడు. అంటే నువ్వు ఎందుకు పుట్టావు? ఈ లోకంలో ఈ లోకాన్ని చూడడానికి, చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, తినడానికి, త్రాగడానికి, పిల్లల్ని కనడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇందుక నువ్వు పుట్టింది? ఒక జీవి పనిచేస్తుంది, ఒక జంతువు పనిచేస్తుంది, ఆకాశంలో ఉన్న సూర్యుడు పనిచేస్తున్నాడు, చంద్రుడు పనిచేస్తున్నాడు, ఏదో పనులతో దేవుడు వాటిని పెట్టాడు కదా. అసలు నన్నెందుకు చేసి ఉంటాడు దేవుడు, నన్నెందుకు నా తల్లి గర్భంలో దేవుడు చేశాడని ఎవరండి ఆలోచించారు? మీకు మాట చెప్పనండి, బైబిల్ అర్థం కాకండి చాలామంది ఏమన్నారు అంటే బైబిల్ మత పుస్తకం అని కొంతమంది అనుకుంటే, మన క్రైస్తవులు ఏమనుకున్నారంటే బైబిల్లో దేవుడి మాటలు ఉంటాయి అంతే. మీకు తెలియని విషయం ఏంటంటే బైబిల్ అనగానే మీ బ్రతుకు పుస్తకం, అది మన బ్రతుకుకి మాన్యువల్ బుక్. అది మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా, ఇంటికి తెచ్చుకున్నారనుకోండి కొత్త వస్తువు, ఒక ఫ్రిడ్జ్ కానీ, లేదంటే ఒక ఫ్యాన్ కానీ, ఒక ఏసీ కానీ, ఒక కూలర్ కానీ, మీరు ఏ వస్తువైనా, ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా డబ్బా విప్పగానే ఏమంటే ఆ వస్తువు దాంట్లో ఉంటుంది. ఆ వస్తువుతో పాటు ఒక పుస్తకం ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? అసలు మనం దాన్ని ఎందుకు చూస్తాం? ఏమంటే డబ్బా విప్పగానే ఆ పుస్తకం పక్కన ఆడేసి వస్తువు పట్టుకెళ్ళి వాడుకోవడమే. ఆ పుస్తకం చూసారా ఎప్పుడైనా? పుస్తకం ఇలాగ ఇప్పారా? ఆ పుస్తకం పేజీలు ఒక 6 పేజీలు, 7 పేజీలు, 10 పేజీల పుస్తకం ఉంటుంది. ఏంటనుకుంటున్నారు ఆ పుస్తకం? మీరు ఏదైతే వస్తువు కొన్నారో దానికి మాన్యువల్ అది. అంటే అర్థం ఏంటంటే మీరు కొన్న వస్తువు దేనితో తయారు చేయబడింది, మీరు కొన్న వస్తువుకి ఎంత కరెంట్ ఇవ్వాలి, మీరు కొన్న వస్తువుని ఎలా వాడాలి, అది ఎందుకు పుట్టింది, అది ఎప్పటి వరకు పనిచేస్తుంది, ఎంతకాలం దానికి గ్యారంటీ ఉంది, ఇవన్నీ బుక్లో రాయబడి ఉంటాయి. అంటే నువ్వు కొన్న వస్తువుకి మాన్యువల్ అది. అంటే అది ఎందుకు పుట్టింది, ఏ పని చేస్తుంది, ఎంతకాలం వస్తుంది అన్న వివరణ నీకు కావాలంటే పుస్తకం చదవాలి. ఆ పుస్తకం చదివితే ఈ వస్తువు గురించి నీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఏ బటన్ నొక్కితే ఎంత స్పీడ్గా తిరుగుతుంది, ఏ టైంలో ఏ బటన్ నొక్కుకోవాలి, అన్నీ అందులో ఉంటాయి. ఏమంటే ప్రతి వస్తువును తయారు చేసిన వాడు ఒక పుస్తకం రాశాడు. ఇదిగో ఈ వస్తువు ఇలా పని చేస్తుంది, మీరు సిస్టమేటిక్గా అది పనిచేయాలంటే ఇదిగో ఈ పుస్తకాన్ని చూసి ఆ వస్తువును వాడుకోండి, దీని చరిత్ర అంతా కూడా, ఈ వస్తువు చరిత్ర అంతా కూడా ఈ పుస్తకంలో ఉంది అని చెబుతాడు. వెరీ గుడ్. ఇప్పుడు మనుషులను చేసింది ఎవరు చెప్పండి? కంపెనీ వాడు కాదు, భూమి మీద ఉన్న మనుషులు కాదు మనకి జన్మించింది. మనల్ని తల్లి గర్భంలో కట్టింది మన అమ్మ కాదు, మన నాన్న కాదు, బంధువులు కాదు, చుట్టాలు కాదు. మనల్ని తల్లి గర్భంలో కట్టింది ఎవరు? దేవుడు. మరి దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు తల్లి గర్భంలో, దేవుడు నీకు జన్మించినప్పుడు నువ్వేం చెయ్యాలో, ఎలా బ్రతకాలో నీ గురించి ఒక పుస్తకం రాశాడు. ఆయన నీ గురించి రాసిన పుస్తకమే మన చేతుల్లో ఉన్నాయి బైబిల్ అండి. మనిషి యొక్క బ్రతుకు పుస్తకం, మనిషి యొక్క మాన్యువల్ అది. నిన్నెవరు చేశారో అందులో రాయబడి ఉంటుంది, నిన్ను ఎంతకాలం చేశాడో అందులో రాయబడి ఉంటుంది, నువ్వు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు ఎంతకాలం నుంచి ఎదురు చూశాడో అందులో రాయబడి ఉంటుంది, నువ్వు భూమి మీద 60-70 సంవత్సరాలు మాత్రమే ఎందుకు బ్రతుకుతున్నావో అందులో రాయబడి ఉంటుంది, ఈ 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వేం చేయాలో అందులో రాయబడి ఉంటుంది.
ఈ భూమి మీద నీ 60-70 సంవత్సరాల జీవితం ముగిసిపోయిన తర్వాత వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో, ఏ లోకానికి వెళతావో ఇందులో రాయబడి ఉంటది. అంటే మనిషి బ్రతుకు గురించి పూర్తిగా అర్థం కావాలి అంటే మనుషులందరూ ఏ పుస్తకం చదవాలి? ఏ పుస్తకం చదవాలి? బైబిల్ చదవాలి. విచిత్రం ఏంటంటే ఈరోజు మనుషులు ఆ ఒక్కటి తప్ప అన్ని చదువుతారు. అందుకే ఎందుకు పుట్టాడో మనిషికి అర్థం అవ్వలేదు, ఎవరు పుట్టించారో మనిషికి అర్థం అవ్వలేదు, పుట్టించిన దేవుడు ఎందుకు పుట్టించాడో, ఏం చేయమన్నాడో మనుషులకు అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు చెప్తానండి, భలే ఉంటాయి, మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు మాటలు ఎంత బాగుంటాయో మీకు చెప్తాను. ముందుకు మాట చూద్దాం. ఈ జన్మ గురించి, ఈ జన్మనిచ్చిన ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడో, ఈ జీవితం నాదే నాయన నేనిచ్చాను అని ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఎవడు చాలా జాగ్రత్తగా వచనం చదవాలి. చాలాసేపు చెప్తాను, ఇది మీరు చాలాసార్లు చదువుకున్నదని మీరు అనుకోవచ్చు, కానీ జాగ్రత్తగా దాన్ని చూడాలి. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములోనికి నిన్ను నడిపించి అక్కడ నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైనా యెహోవా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ మాట పలుకుతున్నది ఎవరంటే నీ సృష్టికర్త. నిన్ను తల్లి గర్భంలో చేసిన ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను తల్లి గర్భంలో చేసిన ఆయన రాయించిన పుస్తకం ఇది. నిన్ను నిన్ను అన్నాడు చూసారా? భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మందిని చేసిన ఆయన రాయించిన పుస్తకం ఇది. బైబిల్ మతం అని, బైబిల్ క్రైస్తవుల పుస్తకం అని, బైబిల్ విదేశీ పుస్తకం అని, బైబిల్ అమెరికా వాళ్ళ పుస్తకం అని, ఎవడు బైబిల్లో ఉన్న మంచి మాటలు అర్థం కాక మాట్లాడారు ఇంతకాలం, వాళ్ళకి తెలియక మాట్లాడారు ఇంతకాలం. కాదు, బైబిల్ ఏమంటుందంటే నిన్ను సృష్టించిన వాడు రాయించిన పుస్తకం, నిన్ను ఎలా సృష్టించాడో రాయించిన పుస్తకం, నిన్ను ఎందుకు సృష్టించాడో రాయించిన పుస్తకం, నువ్వు ఎలా బ్రతికితే ఈ భూమి మీద నీ బ్రతుకు బాగుంటుందో చెప్పే పుస్తకం బైబిల్. ఇప్పుడు చూడండి, అక్కడ నిన్ను సృష్టించాడట, నిన్ను సృష్టించాడట, నిన్ను సృష్టించాడట. అంటే నా జన్మ, నీ జన్మ ఒక ఆయన ముందుగా సృష్టించుకున్నాడు. నాకు కావాలని కోరుకున్నాడు. నిన్ను నన్నే కావాలని కోరుకున్నాడు. మా అమ్మ నాన్నలకి నేనే పుట్టాలని కోరుకున్నాడు. నన్నే ఈ లోకానికి పంపాలనుకున్నాడు. మిమ్మల్నే ఈ లోకానికి పంపాలనుకున్నాడు. మిమ్మల్ని ఒక ఆయన సృష్టించుకున్నాడు. నిన్ను సృష్టించాడు. సృష్టించిన దేవుడు, నువ్వు కావాలనుకున్న దేవుడు, నిన్ను సృష్టించుకున్న దేవుడు, నిన్ను సృష్టించుకున్న తర్వాత నువ్వు కావాలని కోరుకొని నిన్ను నిర్మించటానికి నిన్ను తల్లి గర్భంలోనికి పట్టుకొని వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఈ రాత్రి మీకు చాలా బాగా అర్థమవుతాడండి. మీ జన్మ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంత గొప్ప జన్మనా ఇంతకాలం నేను వృధా చేసుకున్నాను, ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవుడికా నేను ఇంతకాలం దూరం అయిపోయానని మీరు బాధపడతారు. ఏమండి, అక్కడ ఉన్న పదాలలో ఉన్న భావం చాలా పెద్దది. నిన్ను సృష్టించాడట, సృష్టించిన నిన్ను నిర్మించాడట. ఇది మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఇల్లు నాకు కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నేను ఉండడానికి ఒక ఇల్లు కావాలి అని ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇల్లును బుర్రలో సృష్టించుకున్నారు. ఇల్లు ఆలోచనలో పుట్టింది. నాకు ఎక్కడో ఒక చోట ఇల్లు కావాలి ఆలోచనలో పుట్టింది. దానికి సంబంధించిన మరి డబ్బులు, దానికి సంబంధించిన అంతా మీరు కూడగట్టుకున్నారు. నాకు ఒక ఇల్లు కావాలి అంటే మీ మనసులో ఇల్లు పుట్టింది, మీ ఆలోచనలో ఇల్లు పుట్టింది. కావాలనుకున్నారు, సృష్టించుకున్నారు. ఆ సృష్టించుకున్న దానిని కొంతకాలానికి ఏం చేస్తారో తెలుసా? మీరు నిర్మాణంలోనికి దిగుతారు. ఇదిగోనండి, పలానా చోట 3 సెంట్లు ల్యాండ్ కొన్నాను, ఏమంటే ఆ స్థలానికి డబ్బులు ఇచ్చేసాను, ఆ తర్వాత ఇటుకలు, ఆ తర్వాత సిమెంటు, ఇదిగో నాకు ఇక్కడ 2 బాత్రూములు రావాలి, ఇక్కడ కిచెన్ రావాలి, నాకు 2 బెడ్రూములు రావాలి, ఒక ఫ్లోర్ కావాలి, ఆ తర్వాత ఇంకా డబ్బులు ఉంటే ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి. ముందు సృష్టించుకుంటారు, ముందు ఆలోచించుకుంటారు, తర్వాత నిర్మాణం చేస్తారు. ఇప్పుడు దేవుడట, నిజంగా పదం చాలా మంచి పదం అండి, మీరు ఒళ్ళు పులకరించిపోద్ది అర్థమైతే. నిన్ను అన్నాడు చూసారు, అక్కడ స్ట్రైట్గా మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అన్నాడు, నన్ను.
ఆ నిన్ను అన్న దగ్గర మీ పేరెట్టుకుని చదువుకోండి, ఎంత బాగుంటుంది తెలుసా? ఆ నిన్ను అన్న దగ్గర మీ పేరెట్టుకోండి. బా, నిన్ను నిన్ను నువ్వు కావాలనుకున్నాడు దేవుడు, నువ్వే కావాలి నాకు. నిన్ను సృష్టించుకున్నాడట, నిన్ను సృష్టించుకున్నాడట. మీకు ఇది అర్థమవుతుంది. ఈ పక్కన ఈయన కనపడుతున్నాడు మీకు, ఈయన తెలుసు అనుకుంటా మీ ఊరు మొత్తానికి. ఏం పేరు ఇంది? ఏం పేరండి? ఏసై గారు. ఏసై గారు మీరు కళ్ళ ముందు కనపడుతున్నారు కదా, ఏసై కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా, ఏసన్న గారు కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా. బాగా ఆలోచించండి. ఏసన్న ఈ కళ్ళ ముందు ఈరోజు మీకు కనబడుతున్నాడంటే ఈ రూపం ఇలా ఉండాలని, ఈ ఊర్లో పుట్టాలని, ఈ ఊర్లో దేవుడి గురించి చెప్పాలని ఇతన్ని డిసైడ్ చేసింది ఎవరు చెప్పండి? మీరా? పోని వీళ్ళ అమ్మ నాన్నలా? పుట్టేంత వరకు ఏసన్న పుడతాడో, ఏసు అమ్మాయి పుడతాడో వాళ్ళ అమ్మ నాన్నలు కూడా తెలీదు. తెలుసా? బాగా ఆలోచించండి. తెలుసా? తెలీదు. ఇగో ఈ పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, వాక్యం చెప్పాడు, యాకోబు గారు. ఇగో ఇతను మీ కళ్ళ ముందుకు వచ్చాడు కనుక యాకోబు గారు అండి వాక్యం చెప్తున్నాడండి. ఈయన గురించి మీకు తెలుసు. ఏమని ఇతను ఇలా రావాలి అని, ఇలా పుట్టాలని, ఈ గ్రామాలలో ఉండాలని, దేవుడు మాటలు చెప్పాలి అని ఏమని ఈయన సృష్టించుకున్నది ఎవరు? దేవుడే. బాగా ఆలోచించండి. మీకు ఇది అర్థం అవడానికి ఇంకో ప్రశ్న అడుగుతాను. పోనీ మా అమ్మ నాన్నలుగా వీళ్ళిద్దరే ఉండాలి అని మీరు డిసైడ్ చేసుకున్నారా, దేవుడు డిసైడ్ చేశాడా? ఒకవేళ అమ్మ నాన్నలు డిసైడ్ చేసుకునే ఆ రైట్ కనుక మనకు వచ్చింది అనుకోండి, అందరు ఎవరింట్లో పుట్టాలనుకుంటారు? కృష్ణ గారి ఇంట్లో, అదే కదా. చిరంజీవి గారి ఇంట్లో, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో. ఎందుకు? బాగా డబ్బులు ఉన్నాయి కనుక వాళ్ళ ఇంట్లో పుడితే మనకేముండదు, పని చేసుకునే పని ఉండదు, హ్యాపీగా లగ్జరీ కారుల్లో హ్యాపీగా తిరగచ్చు. కానీ నువ్వెక్కడ పుట్టాలో, నువ్వు ఎవరికి పుట్టాలో, నువ్వు ఎప్పుడు పుట్టాలో నువ్వు నిర్ణయించుకున్నావా? నీ జన్మను దేవుడు నిర్ణయించాడా? దేవుడండి. మనం ఇవన్నీ ఆలోచించుకుంటే నిజమే కదా. మా అమ్మ నాన్నలుగా వీళ్ళు ఉండాలని నేను అనుకోలేదే, వీళ్ళ అమ్మ నాన్నలుగా నాకు డిసైడ్ చేసింది దేవుడే. మీకు అక్క ఉంది కదా, ఆవిడే మీకు అక్క అవ్వాలని ఎవరు డిసైడ్ చేశారు చెప్పండి? చాలామంది మా అక్క ఉంటే చాలండి, మా అక్క ఉంటే నాకు అన్నీ ఉన్నట్టు. ఎవరిచ్చారు నీకు అక్కని? మీ అక్కని ఎవరిచ్చారు నీకు? ఆవిడ నీకు అక్కగా ఉండాలని డిసైడ్ చేసింది ఎవరు? మా తమ్ముడు ఉంటే నాకు కొండంత ధైర్యం అండి అంటారు చాలామంది. ఎవరిచ్చారు నీకు ఆ తమ్ముడిని? ఆ కుటుంబంలోనే అతని తల్లి గర్భంలో నీ తర్వాత ఆ తమ్ముడిని నీకు పక్కగా తీసుకొచ్చింది ఎవరు? దేవుడు కదండి. అమ్మ నాన్ననిచ్చింది దేవుడు, తమ్ముడినిచ్చింది దేవుడు, అక్కనిచ్చింది దేవుడు, చెల్లినిచ్చింది దేవుడు, చివరికి మనం కన్న మన పిల్లల్ని కూడా మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే మీకు ఇప్పుడు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఈ జీవితం, ఈ జన్మకు సంబంధించింది ఏది కూడా నా చేతిలో లేదండి. అన్ని డిసైడ్ చేస్తున్నది ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు డిసైడ్ చేశారు. పోనీ ఇంకా మీకు అర్థం అవడానికి, మీ ఊరు పేరు తానాచింతలు కదా, నేను తానాచింతల గ్రామంలో పుట్టాలి అని మీరు అనుకున్నారా, దేవుడు అనుకున్నాడా? దేవుడు అనుకుని పుట్టించాడు తెలుసా ఇక్కడ మిమ్మల్ని. మీరు అనుకుంటే పుట్టలేదు. ఒకవేళ ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకునే అవకాశం మనకు ఉందనుకోండి, ఎక్కడ పుడతారు అందరూ? అమెరికా చాలా బాగుంటుందంటండి, అక్కడ పుడతాను నేను వెళ్ళి. అందరూ అమెరికాలో పుడితే ఈ ఊర్లో ఎవరు పుడతారు ఇప్పుడు మరి? అందుకే ఇవేవి కూడా మనుషుల చేతులకు ఇవ్వలేదు దేవుడు. నువ్వు ఎక్కడ పుట్టాలో నీ చేతుల్లో ఉండదు, నువ్వు ఎవరికి పుట్టాలో నీ చేతుల్లో ఉండదు, నువ్వు ఎప్పుడు పుట్టాలో నీ చేతుల్లో ఉండదు. కానీ ఒకటే నీ చేతుల్లో ఉంది. ఏంటో తెలుసా? ఏం నీ చేతుల్లో ఉందో తెలుసా? ఈ జీవితాన్ని ఎవరిచ్చారో తెలుసుకుని ఆయన ఏం చేయమన్నాడో అది చెయ్యాలి. అదొక్కటే నువ్వు చేయవలసింది భూమి మీద. మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది తెలియకనండి ఈరోజు మనుషులు అసలు వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియకుండా, ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియకుండా బ్రతికేస్తున్నారు. నీ చేతుల్లో ఏమీ లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఈ లోకానికి పంపింది ఆయన, ఈ లోకంలో నీకు దేహాన్ని కట్టింది ఆయన, ఈ దేహానికి కావలసిన సమస్త ఆహారాన్ని, గాలిని, నీరును, ఈ పంచభూతాలని నువ్వు రాకమునుపు కలిగించింది ఆయన. నువ్వు హ్యాపీగా ఈ లోకానికి వచ్చి ఎవరు పుట్టించారో నిన్ను తెలుసుకుని ఆయన ఏం చేయమన్నాడో అది చేస్తే చాలు. అది కూడా చెప్తాను ఇప్పుడు బైబిల్లో. నిన్ను పుట్టించిన ఆయన నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడో కూడా చెప్తాను, ఏం చేయమన్నాడో కూడా చెప్తాను. ఒకవేళ నువ్వు అది చెయ్యకపోతే ఏమైపోతావో కూడా చెప్తాను. దేవుడండి, అన్ని రాయించాడు బైబిల్లో. ఇప్పుడు పదం ఆలోచిద్దాం.
నిన్ను సృష్టించి తర్వాత గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైన యెహోవా. ఇప్పుడు ఆలోచిస్తాను, నేను ఇల్లు కావాలని కోరుకున్నానండి. ఎప్పుడు కోరుకున్నానంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం కోరుకున్నాను. డబ్బులు కూడగట్టుకోవడానికి టైం పట్టింది. నాకు ఇల్లు కావాలి అనుకుని 3 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టాను. వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ బైబిల్ చదవండి మీరు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అంటే అర్థం ఏంటంటే నిన్ను కూడా దేవుడు కావాలనుకున్నాడు. నిన్నెప్పుడు కావాలనుకున్నాడు దేవుడు? 2 సంవత్సరాల క్రితం అనుకుంటున్నారా? మిమ్మల్ని దేవుడు ఎప్పుడు కావాలని కోరుకున్నాడు తెలుసా? ఇక్కడ చేపెట్టి బైబిల్లో ఇంకో చోట చదవాలి. బైబిల్ అండి, ఇలా బైబిల్ చదివితేనే కానీ మన జీవితం అంతా బయటికి రాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగుటకే. ఏమన్నా ఆగండి, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో కామాలు ఫుల్ స్టాప్లు ఉంటాయి. కామ ఉంది అంటే అర్థం ఏంటంటే ఎక్కువ విషయాలు చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్క విషయం చెప్తున్నప్పుడు కామాలు పెట్టుకుంటూ వెళతాడు. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, ఇప్పుడు ఎఫెసీ 1:4-6 ఈ సందర్భం లేదా ఆ వచనాలలో ఉన్నది ఏంటంటే మనుష్యుడు భూమి మీద ఎందుకు పుట్టాడో చెప్తున్నాడు. అక్కడ నీ జన్మ ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. ముందు ఒక బిడ్డ చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఏమని? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగుటక్కై. కామ ఉంటుంది అక్కడ, ఉందా? ఉంది. కలుగునట్లు అంటే దేవుడి జన్మను నీకు ఎందుకు ప్రసాదించాడు అంటే తన కృపామహిమకు కీర్తి తీసుకురావాలట. దేవుడికి కీర్తి తీసుకురావడానికి పుట్టావు కామ. నెక్స్ట్ ఇంకో బిడ్డ చెప్తాడు తర్వాత. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏంటంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటే నీ జన్మ ఎవరిష్టం? తన ఇష్టమట, తన దయా సంకల్పం అట. నీ జీవితం పట్ల ఏవో ఆశలట, నీ జీవితం పట్ల ఎన్నో ప్రణాళికలట. అవన్నీ వేసుకుని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఈ పదం చూడండి, మనం ఎవరి కోసం అట? అక్కడ ఏముంది చెప్పండి, మీ బైబిల్లో ఏముంది? నా బైబిల్లో ఈ పదం ఉంది అని వాళ్ళు చేయలేపండి. ఇప్పుడు ప్రశ్న వేస్తాను. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఉందా బైబిల్లో? ఎవరి బైబిల్లో ఉంది చెప్పండి? నా బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందా అని వాళ్ళు చేయలేపండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అన్న మాట నా బైబిల్లో ఉంది అన్న వాళ్ళు చేయలేపండి. ఎవరి బైబిల్ లేదా? బైబిల్ ఎంత తప్పుడు బైబిల్ చదువుతున్నారేంది? మీ బైబిల్లో ఉందా? వెరీ గుడ్, దింపండి. ఇప్పుడు అక్కడ పదం ఏంటి చెప్పండి? మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరి కోసం? మీరు ఎవరి కోసం వచ్చారు ఈ లోకానికి చెప్పండి? ఎవరి కోసం వచ్చారు? నా భర్తే నా దైవం అంటుంది ఒక ఆవిడ. పతియే ప్రత్యక్ష దైవం అట. అంటే ఎవరి కోసం పుట్టింది ఇప్పుడు? నా భర్తే నా జీవితం. కొంతమంది మరొకరు నా భార్యే నాకు దేవత. భార్య దేవత, భర్త దేవుడు. ఇయనా ఈరోజు లోకం ఎలా మారిపోయిందో తెలుసండి. ఆయన కోసం అందరూ పుట్టారు. జాగ్రత్తగా వినండి, ఆయన కోసం అందరూ పుట్టారు. మనుషులందరూ తన కోసం ముందుగా నిర్ణయించుకున్నాడట. భూమి మీదకి వచ్చిన మనుషులు ఏమన్నారు తెలుసా? తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దేవుడి కోసం పుట్టిన మనుషులు దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వకుండా దేవుడే నా జీవితం అనకుండా మొదటి స్థానం ఎవరికి ఇచ్చేసారు చెప్పండి? తల్లి. మా అమ్మ లేకపోతే నేను లేనండి. నేను అడుగుతున్నాను ప్రశ్న, ఇంతకీ మీ అమ్మ ఎక్కడిది? నిన్ను కన్నా మీ అమ్మ ఎక్కడిది? మీ అమ్మ పొట్టలో నిన్ను పెట్టింది ఎవరు? నేను అడుగుతున్నాను ఇప్పుడు, మీ అమ్మ పొట్టలో నిన్ను పెట్టింది ఎవరు?
కేవలం 9 నెలలు మోసినందుకు ఆవిడే నా జీవితం, ఆవిడే నా సర్వస్వం అంటే ఆవిడని చేసిన ఆయన, ఆవిడ పొట్టలో నిన్ను పెట్టిన ఆయన ఏమైపోవాలి? ఆయన లేడు. తల్లట ఫస్ట్ ప్లేసు. నెక్స్ట్ తండ్రి. నా తండ్రి రెక్కల కష్టం, రెక్కల ముక్కలు చేసుకుని నన్ను పెంచాడు. అబ్బాబ్బాబ్బా, మీ నాన్న రెక్కల ముక్కలు చేసుకోవడానికి రెక్కలు ఎక్కడవి? రెక్కలు బిగించింది ఎవరు? మీ నాన్న ఎంత రెక్క ముక్కలు చేసుకున్నా ఆ రెక్కల కష్టం నుంచి నీకు పట్టడానికి తిండి పట్టుకొచ్చాడు కదా, ఆ తిండిని తయారు చేసి సృష్టిలో పెట్టింది ఎవరు? ఏమీ ఆలోచించుకోలేదండి మనిషి. మొదటి ప్లేస్ తల్లట, రెండో ప్లేస్ తండ్రట, ఆ తర్వాత మూడో ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? గురువు గారు. ఎందుకు? వాళ్ళు నేర్పాడు కదా, నేను బ్రతకడానికి బొవ్వ కోసం వాళ్ళు నేర్పాడు కనుక నెక్స్ట్ ప్లేస్ గురువు గారు అండి. ఇంక ఇస్తే బాగోదు అనుకుని చివరిలో ఇచ్చారు ఈయనకి. ఎవరికి? బొత్తిగా బాధపడతాడేమోనని. ఎవరికి? దేవుడికి. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఫోర్త్ ప్లేసా? విచిత్రం ఏంటంటే అన్నీ ఆయనే, జన్మించింది ఆయనే. ఆయనకి విలువ లేదండి ఈరోజు లోకంలో. ఆయన అసలు ఎవరికి తెలియదండి. ఆయన పోనీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకి ఏమైనా అర్థమయ్యాడంటే క్రైస్తవులకే అర్థం అవ్వలేదు. ఆయన గురించి గొప్పగా చెప్పడం లేదు. ఎవరికి వాళ్ళంటే సంఘాలు కట్టుకుని వాళ్ళు గోళ్ళ మధ్య ఉంచు మా ప్రభువుని మేము స్తుతించుకుంటాం. మరి తెలియని వాళ్ళకి ఇలా బహిరంగంగా బయటకు వచ్చి ఎవరు చెప్తారు ఆయన గురించి? ఆయన గురించి నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? ఎందుకంటే నిన్ను ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసం చెబుతావని, తన కోసం చెప్పిస్తావని, తానెవరో ఈ లోకానికి చూపిస్తావని నిన్ను కదా దేవుడు కనుక్కుంటా. చూద్దాం. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు కావాలనుకున్నాడట? మిమ్మల్ని, నన్ను. జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు అనగానే ఇదిగోండి మీ కళ్ళ ముందు అన్న పంచిపోతాలు, ఈ విశ్వం, ఆకాశం, నేల ఇవన్నీ కూడా జగత్తు అన్నాడు దేవుడు. ఇవేవి లేనప్పుడే మీరు కావాలని కోరుకున్నాడట. మీకోసం ఈ జగత్తును పుట్టించాడట, మీకోసం ఈ జగత్తును కట్టాడట. ఈ జగత్తులోనికి ఏ తరములో ఎవరు రావాలో ఆ తరములో వాళ్ళని పంపించుకుంటూ వచ్చాడు. ముందు ఆదాము, కయ్యను. ఏమన్నా ఆదాము గారి తర్వాత ఆదాము గారి నుండి వచ్చిన స్త్రీ హవ్వమ్మ, వాళ్ళిద్దరు గర్భాన్ని వచ్చిన కయ్యను, హేబేలు, షేతు, ఎనోషు. ఇలా భూమి మీదకి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఏ కాలంలో ఎవరు పుట్టాలో ఆ కాలంలో వాళ్ళని పుట్టించుకుంటూ వచ్చాడు దేవుడు. ఇదిగో ఈ కాలంలో ఈ 2000లో లేదా 1980లో 1990లో మీలో చాలా మంది 1970లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 60లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 50లో పుట్టిన వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఈ తరంలో దేవుడు దింపింది తన కోసం. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. ఎప్పుడయ్యా నిర్ణయించుకున్నదంటే ఏమన్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నీ రాక కోసం ఎదురు చూస్తే నువ్వు ఈ తరంలో, ఈ రూపంలో, ఈ ప్రాంతంలో మీ అమ్మనాళ్ళ గర్భం నుండి ఈ లోకానికి వచ్చావు. ఇందాక అదే చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. ఒకసారి అక్కడికి వెళ్దాం మళ్ళీ. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనానికి రండి. ఇప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించాడు జగత్తు పునాది వేయబడక మునుపు. నాకు కావాలి కొడుకు, నాకు కావాలి కొడుకు. ఇదిగో యేసన్న గారు కావాలి. ఇదిగో ఏమండి వేదిక మీద ఉన్నారు చూసారు వీరు దైవజనులు, దేవుడు వాక్యం చెప్పే వీళ్ళు కావాలి. ఇదిగో ఈ ప్రాంగణంలో కూర్చున్న మీరు కావాలి, మీరు కావాలని సృష్టించుకున్నాడట. సృష్టించుకున్న వాళ్ళందరినీ ఏ కాలంలో ఎవరిని దింపాలో ఆ కాలంలో దింపి అలా తల్లి గర్భంలోకి రాగానే మనకేం చేశాడట? నీ తల్లి గర్భములో నిన్ను సృష్టించిన వాడను నేనే. ముందుగా కావాలని కోరుకున్న నిన్ను తల్లి గర్భంలో నిన్ను నిర్మించాను నేనే. ఆ పదం చూసారు అక్కడ ఎలాగుందో? నిన్ను సృష్టించిన వాడను నేనే. సృష్టికర్త మాట్లాడుతున్న పుస్తకం బైబిల్. వెరీ గుడ్. కొంచెం ముందుకెళ్దాం. దేవుడట నన్ను మహిమపరచడానికి, నాకు మహిమ తేడానికే నువ్వు పుట్టావు, నా కోసం నువ్వు పుట్టావు అన్నాడు కదా. ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తే దేవుడికి మహిమ వస్తుందో తెలుసండి? మనం ఏం చేస్తే దేవుడికి మహిమ, మనం ఏం చేస్తే దేవుడికి కీర్తి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది? భూమి మీద ఉండగానండి మనం ఈ దేహాలతో ఉన్నాం. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఈ దేహంతోనే ఈ లోకంలో పుట్టాడు. ఈ లోకంలో దేహంతో పుట్టిన యేసుక్రీస్తుల వారు ఎలా బ్రతికాడు చెప్పండి? వివాహం చేసుకున్నాడా? చదువులకు వెళ్ళాడా? ఉద్యోగాలకు వెళ్ళాడా?
దేనికి వెళ్ళలేదండి. దేనికి వెళ్ళాడు చెప్పండి? దేనికి వెళ్ళాడు? బ్రతికున్నంత కాలం ముందు చక్కగా చిన్నప్పటి నుంచి బైబిల్ బాగా నేర్చుకున్నాడు. కరెక్ట్గా టైం వచ్చింది, 30 ఏట బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడి గురించి చెప్పటానికి సమాజంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, దేవుడికి మహిమ రావాలి అన్నా, దేవుడికి కీర్తి తేవాలన్నా నువ్వు ఒక పని చేయాలని యేసుప్రభు చెప్తున్నాడు. ఏం చేయాలో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి బైబిల్లో జాగ్రత్తగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అండర్లైన్ చేసుకోండి దాన్ని. అక్కడ భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఇందా మనం చదువుకున్నాం కదా, భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరి కోసం పుడుతున్నారట? దేవుడికి కీర్తి, దేవుడికి మహిమ తేవడానికి ఆయన కోసం పుట్టారట. ఆయన ప్రకటించడం కోసం పుట్టారట. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, చేటుకు నీ చేతికొచ్చిన ఏ పనైనా సరే నువ్వు ఆ పని చేసి ఆ పని ద్వారా దేవుడిని ఏం చేయాలట? మహిమపరచాలి. ఇంతకీ ఏ పని చేసి ఆ మాట చెప్తున్నాడు యేసుప్రభు? మీ ప్రాంతంలో బాగా పొగాకు తోటలు వేస్తారు, మిరపకాయ తోటలు వేస్తారు కదా, కందులు వేస్తారు, నాకు తెలిసి పత్తి కూడా వేస్తారేమో. ఇప్పుడు మనం చేసే పని ఏమో చెప్పండి? రోజు మన పనులేంటి చెప్పండి? పొగాకు కోసుకోవటం, ఆ పొగాకు కాలం అయిపోతే మళ్ళా మిరపకాయలు కోసుకోవటం. కొంతమంది ఆడపిల్లలు ఏమో ఏమంటే రకరకాల పనులు చేస్తూ ఉంటారండి. కొంతమంది ఆఫీసులకి వెళ్తూ ఉంటారు, కొంతమంది నర్సుల కింద వెళ్ళిపోతున్నారు, కొంతమంది టైలరింగ్ చేస్తారు, కొంతమంది వంటలు చేస్తారు. ఏవో రకరకాల పనులు చేస్తున్నారు. యేసుప్రభు అంటున్నాడు, నేనేం పని చేసి దేవుడికి మహిమ తెచ్చానో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏం చేశాడు యేసుక్రీస్తుల వారు? తెల్లవారితే చాలండి వెళ్ళిపోయేవాడు గ్రామాలకి. ఈ తండ్రి గురించి ప్రకటించాడు, ఆయన గురించి చెప్పాడు. ఈ విశ్వం కట్టింది ఆయనే అని చెప్పాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులంతా ఆయన పిల్లలని చెప్పారు. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడని చెప్పారు. ఆయన మీ తల్లి గర్భంలో ఈ దేహాలను కట్టాడని చెప్పాడు. 60-70 సంవత్సరాల తర్వాత మీ రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నాడని, నరులారా తిరిగిరండి అని ఇలా చేతులు చాపి నా పిల్లల కోసం ఎదురు చూస్తున్నానన్న సంగతి ఈ ప్రపంచానికి తెలిపింది ఒకే ఒక్కడండి, యేసు ప్రభు. అది చెప్పటానికి గ్రామాన్ని తిరిగి అంటున్నాడు, దేవా నీ గురించి చెబుతూ నీకు మహిమ తెచ్చాను, నిన్ను మహిమపరచాను అన్నాడు. ఇది మనసులో పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈరోజు క్రైస్తవులు కూడా పొరపడ్డారు. ఎలా పొరపడ్డారంటే, దేవుడికి కీర్తి, దేవుడికి మహిమ రావాలంటే ఏం చేయాలంటున్నారు? దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. ఏంటి స్తుతులు? ఒక చోట కూర్చొని స్తుతి 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 అంటే దేవుడికి మహిమ వస్తుందా? మీ నాన్నగారి దగ్గర కూర్చొని నాన్న నువ్వు మంచోడివి, నాన్న నువ్వు మంచోడివి, నాన్న నువ్వు మంచోడు అనండి, ఏమంటాడు? కాసేపు వినేసరికి ఆ సౌండ్కి ఇరిటేట్ అయిపోయి నీకు నమస్కారం రాపేరా, నేను మంచోడిని నాకు తెలుసురా. తెలియంది ఎవరికి? ఇప్పుడు దేవుడి గురించి తెలియంది ఎవరికి? బయటుండిపోయిన దేవుని నమ్మని వారికి కదండి, దేవుని ఎరగని వారికి కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదా నువ్వు చెప్పాలి దేవుడి గురించి. నువ్వు 4 గోడల మధ్య కూర్చొని స్తుతి 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 అంటే ఏమి స్తుతి? అది అర్థం అవ్వలేదు నీకేమి. యేసుప్రభు కూడా అలాగే ఏమండి, యోసేపు గారి కుటుంబంలో పుట్టాడు కదా, మరియమ్మ గారి గర్భాన. ఆయన కూడా ఇంట్లో కూర్చొని దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం అన్నాడు అనుకోండి, ఎవడు రక్షించబడతాడు? ఎవరికి ఆయన గురించి తెలుస్తుంది? ఆ తర్వాత అపోస్తలులు కూడా వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని స్తుతి స్తుతి అన్నారు అనుకోండి, వాక్యం ఎక్కడికి వెళ్తుంది? చాలా మంది మా గురించి అంటే తెలియక మాట్లాడతారు. ఏమంటే అక్కడ మేము చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాండి, వాక్యం చెప్పుకుంటూ. వీళ్ళకి ఏం అర్థం అవుతుందండి. మేము గదిలో కూర్చొని స్తుతులు అంటే ఊరూరా తిరుగుతారు. యేసు ప్రభు చేసింది చేస్తున్నాం, అపోస్తలులు చేసింది చేస్తున్నాం, తిరగాలి, అనేక గ్రామాలకు వెళ్ళి దేవుడి గురించి చెప్పాలి. ఇది చెప్పి దేవుడిని మహిమపరచాలి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఏంటో డౌట్ అంటే, ఇప్పుడు యేసు ప్రభు దేవుడి పని కోసం పుట్టాడండి, వెరీ గుడ్. ఆయన జన్మ వేరు, దేవుడి గురించి చెప్పడానికి పుట్టాడు, ప్రపంచం కోసం సిలువేయించుకోవడానికి పుట్టాడు, ఆయన అలాగే చనిపోయాడు. ఇప్పుడు నాకు కూడా ఏమైనా దేవుడు పని పెట్టాడా? నీకు పని ఉంది, ఏమైనా పని ఉందని బైబిల్లో దేవుడు ఏమైనా రాశాడా? నన్ను కూడా పని చేయడానికి పుట్టించాలని దేవుడు చెప్పాడా? ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లోకి వెళ్ళి మన గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఒక్కసారి మీరు బైబిల్లో చూసుకోండి. మీ గురించి, నా గురించి, ఈ భూమి మీద పుట్టిన మనుషులందరి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి. ఇప్పుడు నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనితో నిన్ను మహిమపరచానని యేసుప్రభు అన్నాడు కదా. మీరు నేను ఎందుకు పుట్టామో తెలుసా?
యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎందుకు సృజించాడట? మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడట? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఇప్పుడు యేసు అన్నగారు పుట్టింది దేవుడి మహిమ కోసం. ఇదిగో ఈయన పుట్టింది దేవుడి కోసం. ఇదిగో వెనకల రాజును తమ్ముడు అన్నాడు. ఏమండి ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుడి మహిమ కోసం. అగో చివరిన ఏమండి ఆయన ఉన్నారు, కురిచేడు కోఆర్డినేటర్ గారు. ఆయన పుట్టింది ఎవరి కోసం? దేవుడిని మహిమపరచడం కోసం. గురవయ్య గారు దేవుడు మహిమపరచడం. ఇక్కడ కూర్చున్న ప్రజలు ఉన్నారు కదా, మీరు అందరు దేవుడి మహిమ కోసం. అందరిని దేవుడు చేసుకుంటారు. దేనికంటే దేవుడిని మహిమపరచటం కోసం అట. ఎంత బాగా రాశాడండి అది. చదవండి 7వ వచనం ఎంత బాగుంది అది. నా నామము నిమిత్తము నా పెట్టబడిన వారందరినీ తెప్పించును, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చూసారా ఎలా బాగా రాశాడు? మళ్ళీ చదువుతాను మొదటి నుంచి చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుదును, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎందుకు పుట్టించాడట? ప్రారంభంలో ఏం చెప్తున్నాడు? నా మహిమ నిమిత్తము. ఇప్పుడు ఎవరి కోసం పుట్టారు మీరు? ఎవరిని మహిమపరచడానికి పుట్టారు? ఏంటి మీ జన్మ సంకల్పం? దేవుడు ఎందుకు జన్మించాడు మీకు? దేవుడిని మహిమపరచడానికి. ఎప్పుడైనా దేవుడు మహిమపరిచారు మీరు చెప్పండి? దేవుడిని ఎప్పుడైనా మహిమపరిచారా? ఆయన కోసం మాట్లాడారా? ఇలాగా ఆయన కోసం చెప్పారా? ఆయన కోసం చెప్పించారా? ఆయన కోసం మీరు ఏం చేశారు చెప్పండి? భూమి మీద ఏం చేసి ఆయనకి మహిమ తెచ్చారు? ఏం చేసి ఆయనకి కీర్తి తెచ్చారు? ఏం చేసి ఆయనకి గొప్ప చేశారు? ఏమంటే ఈరోజు లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళకంటే ఫ్యాన్స్ ఉంటారు. మంచి పనులు చేసిన వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, ఇదిగో మా నాయకుడు అనో, లేదంటే మా హీరో అనో, మా ఫ్యాన్స్ అనో, అతనికి బర్త్డేకి ఒకసారి, లేదంటే చనిపోయారు అనుకోండి వర్ధంతికి ఒకసారి, ఏవేమో అతని పేరట కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కృష్ణ గారు చనిపోయారు అనుకోండి, చనిపోయిన రోజు వచ్చినప్పుడు చాలా మంది ఆయన ఇష్టపడే వాళ్ళు ఆయన పేరట భోజనాలు పెడతా ఉంటారు. ఆయన జన్మదినం వచ్చింది అనుకోండి బట్టలు పంచుతూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తారు, ఆయన పేరట చేస్తున్నారు. అది చేస్తున్నప్పుడు మీకు ఏం ఆలోచన వస్తుంది? అమ్మో కృష్ణ గారు అమ్మాలటండి, కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వెరీ గుడ్. చూసారా, అక్కడ మీ జ్ఞాపకాల్లోనికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులండి దేవుడి పేరట ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రజలకు దేవుడు అర్థం అవ్వడానికి మీరు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీ పేరట ఏం కార్యక్రమాలు ఉన్నాయి? ఇదిగో ఈరోజు ఇలా మీటింగ్ పెట్టామండి. ఒక కుటుంబం మీ ముందుకు వచ్చి మీటింగ్ పెడుతుంది అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏంటంటే చేస్తున్నారట ప్రార్థనట. ఆ ప్రార్థన ఎవరి గురించి చెప్తారు? దేవుడి గురించి చెప్తారు. చూసారా, ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు అన్న జ్ఞాపకాలు ఈ రోజులు ఈ గ్రామం అంతా వచ్చాయి. అలా మీరు దేవుడిని జ్ఞాపకం చేయడానికి, దేవుడి గురించి చెప్పడానికి మీ జీవితంలో దేవుడి కోసం ఏం జరిగాయి, ఏం కార్యక్రమాలు మీరు చేశారు చెప్పండి. మీకు ఒకటి చెప్తాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చాలా ఆనందపడిపోతారు, ఆశ్చర్యపడిపోతారు. నిజమే కదా, నా జీవితం ఇలాగ అయిపోయింది ఏంటని మీరు బాధపడతారు. నా మహిమ నిమిత్తము, నన్ను మహిమపరచటం కోసం మనుషులు పుడుతున్నారు అన్నాడు. ఏం చేస్తే మహిమ అయ్యా అంటే యేసుప్రభువు చెప్పాడు, చేయుటకు నీకు ఇచ్చిన పని చేసి నువ్వు దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. ఇప్పుడు మనకి పని ఉందా? నన్ను కూడా పని కోసమే పుట్టించాడు అంటే చాలా క్లియర్గా బైబిల్లో రాశాడు. నువ్వు కూడా దేవుడిని పని చేసి దేవుడిని మహిమపరచటానికి పుట్టావు. ఎక్కడ రాశాడండి? ఓసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమంటే 10వ వచనం చూడండి. మరియు వాటి యందు, ఆ పదం ఏంటి చెప్పండి వెంటనే అక్కడ? మనము అనుందా? బైబిల్లో ఉందా? మనము అనుందా? మరియు వాటి యందు మనము అంటే ఎవరు? పౌలు గారు తనతో కలుపుకుని మనందరితో చెప్తున్నాడు. మనము మరియు వాటి యందు మనము, మన అందరము. ఎవడు దేవుడి పని అనేసరికి, సేవ అనేసరికి మనకేం అర్థమైందో తెలుసు? అది ఎవరు చేస్తారు? పని ఎవరు చేస్తారు? సేవకులు చేసుకుంటారు, పాస్టర్ గారు చేసుకుంటారు. నేనేం చేయాలి? ఆదివారం గుడికి వెళ్తాను, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటాను. ఏమంటే ప్రార్థన అయిపోయి లోపు 2 కునికిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. అదే కదా.
క్రైస్తవులు ఈరోజు అంతే కదండి. ఏం పట్టింది? ఏదో ఆదివారం వచ్చింది, తలస్నానం చేయాలా, ఏమన్నా చిల్లర ఏమన్నా జేబులు వేసుకుని చిల్లర ఏమన్నా చేత్తో పట్టుకుని గుడికి వెళ్ళిపోవాలా, అలాగే ఏమన్నా కునుకులు ఆడుకుంటూ ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, అలాగే వినుకోవాలా, కానుకలు సంచి వస్తుంది అందులో ఆడేయాలా, ఆడేసిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా నాకు కడుపు నొప్పి పోతుందని ప్రార్థన చేయించుకోవాలా, అంతే, చెంగి తీసి ఇంటికి వచ్చేయాలా, అయిపోయింది కదా. ఇంతే కదా క్రైస్తవ్యం, ఇదే కదండి, ఇదే కదండి ఈరోజు చేస్తున్నది. ఇందుగా నువ్వు పుట్టింది, ఇందుకా ఇలాగే ఎంతకాలం గడిపేస్తావు? ఇలాగే ఏమి చేయకుండా దేవుడికి ఏమంటే జన్మిచ్చాడు, ఏం చేశావు? నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఏం చేశావు? కరోనా కాలంలో చాలా మంది, లక్షల మంది చచ్చిపోయారు. నిన్ను బ్రతికించాడు, నిన్ను కాపాడుకుంటున్నాడు, నిన్ను రక్షించుకుంటున్నాడు. ఆయన ఇన్ని నీకు చేస్తున్నప్పుడు అసలు నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావు చెప్పు? ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. ఉందా బైబిల్లో? ఉంది. ఏమనుంది? మనలను ముందుగా దేవుడు దేనికోసం చేసుకున్నాడట? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు నేను ఎందుకు పుట్టాను చెప్పండి? సత్క్రియలు చేయడానికి. ఎందుకే సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులా? సత్క్రియలు అనగా ఏంటో తెలుసండి? సువార్త పనులు. పక్కనే ఇప్పుడు ఎఫెసీ పత్రిక చదివారు కదా, ఆ పక్కనే ఫిలిప్పీ పత్రిక రండి. సత్క్రియలు అంటే ఏంటో చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త, చూడండి అక్కడ సువార్త విషయములో మీరు నాతో పాలువారయ్యుండుట చూచి, ఇదిగో మీలో ఈ సత్క్రియ అన్నాడు. చూసారా? ముందేమన్నాడు? పైన సువార్త అన్నాడు, కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తుల వారి దినము వరకు దానిని కొనసాగించాలి. మధ్యలో ఆపేకండి దేవుడి పనులు ఎత్తుకుని. సువార్త పనిలో మీకు వచ్చారు, సువార్త పని కోసం వచ్చారు, సువార్త పనిలో నాతో పాలుభాగస్తులు అయ్యారు. ఇవే సత్క్రియలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 అంటున్నాడు, ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు పుట్టించాడు దేవుడు మనల్ని? ఎందుకు పుట్టించాడు చెప్పండి? సత్క్రియలు చేయడానికా? సువార్త పనులు చేయడానికా? ఆయన గురించి చెప్పడానికా? ఆయన గురించి చెప్పడానికా నువ్వు పుట్టావు? ఆయన గురించి చెప్పి ఆయనకి మహిమ తేడానికా నువ్వు పుట్టావు? ఉద్యోగం అన్నావు, పెళ్ళి అన్నావు, పిల్లలు అన్నావు, వ్యాపారాలు అన్నావు, తిండి అన్నావు, సంపాదన అన్నావు. ఆయన కోసం నీ జీవితకాలంలో నువ్వేం చేసావు చెప్పు? ఏం చేసావు? కొన్ని జీవుల గురించి చెప్తాను. నిజంగా వాటి పని అవి ఎంత బాగా చేస్తున్నాయో, నువ్వు దేవుడి కోసం పుట్టిన నువ్వు అసలు ఏమీ ఎలా చేయకుండా మిగిలిపోయావో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. బల్లి తెలుసా మనందరికండి? బల్లి తెలుసా మీకు? బల్లిని చూసారా ఎవరైనా? బల్లి చూసారా? బల్లి ఎందుకు పుట్టింది చెప్పండి? చిచ్చి బల్లిని చూడగానే అసహ్యం అండి, అది పుట్టడం ఏంటి, దానికో పని ఉందా అని అనుకుంటున్నారా? విచిత్రం ఏంటి అనుకున్నారు? దేవుడు ఈ సృష్టిలో కలిగించిన ప్రతి దానికి పని ఉంటుంది. మీకు తెలియదేమో దానికో పని ఉంది. ఎందుకు పుట్టింది బల్లి? ఎక్కడుంటుంది చెప్పండి పోరు? బల్లి ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లో గోడ మీద ఉంది కదా, మీ ఇంట్లో గోడ మీద ఎందుకు పెట్టాడు దాన్ని? పురుగులు తినడానికి. ఏ పురుగులు తింటది? మీరు లైట్ వేసుకున్నప్పుడు బయట నుంచి ఏమైనా భయంకరమైన పురుగులు వచ్చేస్తాయండి. కొన్ని విషంతో కూడిన పురుగులు వస్తాయి తెలుసా? చిన్నవి వాటిలో విషం ఉంటుంది. ఆ విషంతో కూడిన పురుగు మీ ఇంట్లో అలా లైట్ ముందు తిరుగుతూ నువ్వు తినే అన్నంలో పడిపోయింది అనుకోండి, అన్నం నువ్వు తినేసావనుకోండి, నీకు భయంకరమైన రోగాలు వస్తాయి. ఆ రోగాలు రాకుండా ఆ విషపు పురుగులు తినడానికి నీ ఇంట్లో ఏం పెట్టాడు దేవుడు? నువ్వు అనుకున్నావు ఇంతకాలం చాలా మంది బల్లిని చూస్తే తోలేస్తారు. తోలకండి, మీకు మంచి చేయడానికి వచ్చింది అది. మీ ఇంట్లో పురుగులు తినేయడానికి వచ్చింది. అంటే నీకు సేవ చేయటం కోసం, నీకు సేఫ్టీ కోసం నీ ఇంట్లోకి వస్తున్న చిన్న పురుగులు తినేయటం కోసం దేన్ని చేశాడు దేవుడు? బల్లిని చేశాడు. ఇంకోటి అడుగుతాను, ఉడత తెలుసా మీకు? ఉడత తెలుసా? ఉడత ఎందుకు పుట్టింది చెప్పండి? అబ్బాబ్బాబ్బా చూస్తే దొరికితే తినేయడం తప్పండి, లేదా ఆడుకోవడం తప్ప ఆలోచన ఎక్కడది అసలు మనుషులకి? ఉడత ఎందుకు పుట్టింది చెప్పండి? ఉడత తెలుసు కదండి, చార్ల కింద ఉంటుంది, నడ్డి మీద ఇలా చార్లు ఉంటాయి, ఉడత అంటారు దాన్ని. ఎందుకు పుట్టింది? దానికి పనెట్టాడు దేవుడు తెలుసా? మనం చెట్లను నరకటం తప్ప చెట్లను పెంచుతామండి? మనం పెంచం.
మీ విషయం ఏంటనుకున్నారు? మీకు తెలియకుండానే మీకు అవసరమైన చెట్లన్నీ నాటుతుంది అది ఉడత. తెలుసా? ఉడత ఏం తింటుంది తెలుసండి? గింజలు తింటుంది. అది దాని పొట్ట చాలా చిన్నదండి. ఉడత ఎంత ఉంటుంది? ఇంత. ఆ గింజలు దొరికినప్పుడు కొన్ని గింజలు తినేసరికి దాని పొట్ట నిండిపోద్ది. మిగిలిపోయిన గింజలు కోతులు చూడండి, ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తే ఇటుపక్క దాచుకుంటాయి కోతులు. అలాగే ఉడత కూడా నోట్లో దాచుకుంటుంది అక్కడక్కడ గింజలు. ఆ మిగిలిపోయిన గింజలు పొట్టలోకి పొట్ట నిండిపోయింది దానికి. ఏం చేయాలో తెలియకుండా ఒక చోటకి వెళ్ళి గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఆ గింజలు పాతేస్తుంది, మట్టేసేస్తుంది. దాని ప్లాన్ ఏంటంటే, ఈరోజు పొట్ట నిండిపోయింది కనుక గోతులు దాచుకుని రేపు వచ్చి తిందాం అనుకుని అక్కడ పాతేసి చెట్టు ఎక్కిపోయింది నిద్రపోవడానికి. నిద్రపోయింది. తెల్లారి లేచేసరికి దానికి బతుబరుపు ఎక్కడ పాతిందో తెలీదు. ఆ పాతిని మర్చిపోయి మళ్ళా వెతుక్కుంటుందండి గింజలు. ఈలోపు ఎక్కడున్నాయి? భూమిలో పాతేసింది. భూమిలో గింజను పాతిన తర్వాత దాని మీద నీళ్ళు చుక్కలు పడ్డాయనుకోండి, ఏమొస్తాయి అక్కడ? మొక్క. చూసారా? మనం ఎలాగో ఈ మొక్కలు నాటే పనులు చేయమని ఆ పాతే డ్యూటీ ఎవరికిచ్చాడు దేవుడు? నా పిల్లల కోసం నువ్వు మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపో. అందుకే అడవులంటే మీ మనుషులు నరకకుండా వాటికాటి వదిలేస్తానండి అడవి పెరిగిపోతా వస్తుంది. అడవి ఎందుకు పెరిగిపోతుంది? ఎవరేస్తున్నారు మొక్కల్ని చెప్పండి? ఎవరేస్తున్నారు? ఇవి ఉడతలే. మొత్తం అడవి అంతా శుభ్రంగా తిరిగండి, నిత్తనాలు నాటి మొక్కలు పెంచేస్తూ ఉంటాయి ఇవి. సృష్టిలో ఉన్న దేన్నైనా మీరు ఆలోచించండి, ప్రతిదీ ఒక పని చేస్తుందండి. పని కోసం పుట్టింది. పర్పస్ ఉంది దాని జీవితానికి. ఒక సంకల్పం ఉంది. దాని జీవితం పైన ఒక పని ఉంది. నీటిలో మీకు ఈ గ్రామాల్లో మరి మీకు తెలుసో లేదో, జలగని ఉంటుందండి. నీటిలో రక్తం తాగేస్తుంది. తెలుసా? తెలుసు. పట్టుకోగానే మీరు ఏమంటారు చెప్పండి? జలగ పట్టుకుందానికి అమ్మో జలగ పట్టేసిందండి. దాన్ని పైకి లాగి తీసి పడేసి ఈసిరి చంపి కొట్టేంత వరకు ప్రాణం హ్యాపీగా ఉండదు. ఈ చిత్రం తెలుసా? ఆ జలగ పట్టుకోవటం కూడా మీకు మంచిదే. ఎందుకనుకుంటున్నారు? అది మిమ్మల్ని పట్టుకున్న తర్వాత మంచి రక్తం తాగదది. మీ శరీరంలో ఉన్న కుళ్ళు రక్తాన్ని తాగుతుంది. ఏం చేశారండి? నా పిల్లల్ని పట్టుకో, ఆ లోపల ఏమైనా చెడు రక్తం ఉంటే తాగేయండి అని పుట్టించాడు. ఈ మధ్యకాలంలో డాక్టర్లు ఒక వైద్యం కనిపెట్టారు, జలగల వైద్యం అని. హైదరాబాద్లో చేస్తున్నారు. ఎవరికైనా కాళ్ళు దగ్గర నరాలు ఉబ్బిపోయినాయి అనుకోండి, ఆ కాళ్ళు అలా పెట్టి జలగలను పెంచి 4 జలగలను వదులుతున్నాడు ఆ కాలు మీదకి. ఆ రక్తాన్ని పీల్చేస్తున్నాయి, చెడు రక్తాన్ని పీలుస్తున్నాయండి. ఆ చెడు రక్తాన్ని పీల్చేసిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళిపోయి ఒక వారం రోజులో, నెల రోజులో, 2 నెలల్లో పెట్టిన తర్వాత ఆ చెడు రక్తం అంతా అరిగిపోతుంది. అప్పుడు మళ్ళా పట్టుకొస్తాడు దాన్ని మళ్ళా పీల్చుకోవడానికి. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ పని చేస్తుందా? పని చేస్తుంది. మనిషి మాత్రం అండి దేవుడికి ఏమైనా పని చేస్తాడండి? అవన్నీ మీకోసం పనిచేస్తున్నాయి. అవన్నీ మీకోసం సేవ చేస్తున్నాయి. మీ కళ్ళ ముందు ఉన్న ఆవు మీకు పాలు ఇస్తుంది, ఆహారం అయిపోతుంది. మేక ఆహారం అయిపోతుంది. కోడి ఆహారం అయిపోతుంది. కూరగాయలు, పళ్ళు ఇవన్నీ మనిషి కోసం ఉపయోగపడుతున్నాయండి. మనిషి ఎవరి కోసం పుట్టాడని చదువుకోని ఇప్పటి వరకు? దేవుని మహిమపరచడానికి పుట్టాడు, దేవుడి గురించి చెప్పడానికి పుట్టాడు. కానీ మనిషి ఇది ఒక్కటి తప్ప అన్నీ చేస్తాడండి. దేవుడి కోసం చెప్తాడండి? దేవుడి కోసం చెప్తాడా? బర్త్డే ఎంత బాగా చేసుకుంటారండి. బర్త్డే అంటే ఏంటో తెలుసండి? నా కొడుకు 8వ సంవత్సరంలోకి వచ్చాడు, అబ్బా ఊరు మొత్తానికి చెప్తున్నాడు చికెన్ బిర్యానీ పెట్టి. బర్త్డే చేసి పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా చేసుకుంటారు. అన్నిటికీ డబ్బులు ఉంటాయి, అన్ని బాగా చేసుకుంటారండి. దేవుడి గురించి ఎవరైనా మీటింగులు పెట్టి దేవుడి గురించి చెప్తారా? మీరు చెప్పండి. దేవుడి గురించి చెప్తారా? దేవుడి గురించి చెప్పండి అనేసరికి డబ్బులు లేవండి అంటారు. అసలు డబ్బులు లేవండి మా దగ్గర, చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి అంటారు. ఆ తెల్లవారే రోడ్డు మీద వెళ్ళారు, యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో పడ్డారు. ₹1,00,000 పట్టుకొస్తే కానీ నువ్వు బ్రతకు అన్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వస్తాయి రావండి? 1,00,000 కాదు 10 లక్షలు అడిగినా తెస్తాం. మరి ముందు రోజు ఏమన్నా మీటింగ్ పెడతాం డబ్బులు అంటే అసలు మా దగ్గర ఏమీ లేవండి. నీ ప్రాణం మీదకి వస్తే వస్తాయి. నీ పిల్లలకి బర్త్డేలు అయితే వస్తాయి. నీ పిల్లలకి ఏమండి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అయితే లక్షలు వస్తాయి. దేవుడి కోసం చేయండి. దేవుడి కోసమే మీరు పుట్టారు. ఆయన కోసం బ్రతకాలి కదా, ఆయన కోసం చెప్పాలి కదా. మీరు చెయ్యండి దేవుడి సేవ, మీరు చెప్పండి, సువార్త కార్యక్రమాలు పెట్టండి అంటే మేము అస్సలు దేవుడి కార్యక్రమాలు మేము పెట్టం, దేవుడి కోసం మేము చెయ్యం. మీకు విషయం చెప్పనా? ప్రారంభంలో చెప్పాను, నిన్ను దేవుడు దేనికోసమైతే పుట్టించాడో ఆ పనిని భూమి మీద నువ్వు చేయకుండా నీ కుటుంబం కోసమో, నీ కోసమో, నీ పిల్లల కోసమో, ఈ లోకంలో ఏవో సంపాదించడం కోసమో నీ శరీరాన్ని కనుక వాడేస్తే తల్లి గర్భంలో ఆ శరీరాన్ని కట్టిన దేవుడు ఆ శరీరంతో ఆయన పని చేయనందుకు మరణం తర్వాత నిన్ను పట్టుకుంటాడు, శిక్షిస్తాడు. నా దేహాన్ని నీ ఇష్టాలకి వాడేవేంటి? నా దేహంతో నా కోసం ఏమీ చేయలేదేంటి? నీ ఇష్టాలని ఎప్పుడు
నీ సంతోషాలేనా? దేహాన్ని నాది కదా, దేహం కట్టింది నేను కదా, నా కోసం ఏమి చేయవా? బైబిల్లో ధనవంతుడు లాజరు ఇద్దరు చచ్చిపోయారండి భూమి మీద. చనిపోయిన తర్వాత ఒక అతను పాతాళానికి వెళ్ళిపోయాడు, ఒక అతనేమో పరదేశంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా నువ్వు పాతాళానికి వచ్చేసావంటే ధనవంతుడి గురించి అన్న మాట ఏంటి తెలుసా? అబ్రహాం గారు అంటున్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు తెలుసా ఆ పాతాళానికి? నువ్వు ఎందుకు కాలిపోతున్నావు తెలుసా ఆ పాతాళంలో? లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం, చూసారా, నీకిష్టమైనట్టుగా సుఖాలు అనుభవించావు. ఉద్యోగం అన్నావు, వ్యాపారం అన్నావు, చదువులు అన్నావు, బంగారం అన్నావు. ఈ లోకంలో పడిపోయావు. ఈ లోకంలో వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నాడు, వాడు కూర్చుకుంటున్నాడు, వీడు కూర్చుకుంటున్నాడు, వాడు అది చేస్తున్నాడు, వీడు ఇది చేస్తున్నాడు అని ఏవో మనుషులను చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు తప్ప నీ జీవితాన్ని నీకిచ్చిన దేవుడు నిన్నేం చేయమన్నాడు అది చేయలేదు. నువ్వు నీకిష్టమైనట్టుగా బతికేశావు. నేను లాయర్ అయిపోతాను, నేను డాక్టర్ని అయిపోతాను, నేను యాక్టర్ని అయిపోతాను, ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, చదువులు ఉద్యోగాలు. ఈ రోజండి అసలు దేవుడికి దొరకటం లేదండి. ఎవరు సభలు పెట్టినా సరే సభలకు రాలేదంటే పరీక్షలండి. సభలకు ఎందుకు రావట్లేదంటే ఉద్యోగంలో సెలవు ఇవ్వలేదండి. దేవుడి దగ్గరికి రావడానికి టైం లేదా? దేవుడి దగ్గరికి రావడానికి ఉద్యోగమా? దేవుడి దగ్గరికి రావడానికి చదువులా? దేవుడి దగ్గర రావడానికి టైం లేదా? టైం ఇచ్చింది ఎవరు? నీకు 60-70 సంవత్సరాలు గీత గీసి నువ్వు భూమి మీదకి వెళ్ళి 40 సంవత్సరాలు ఉండు నాయన నీ లోకానికి పంపింది ఎవరు? దేవుడు. దేవుడు టైం ఇస్తే ఈ లోకంలో నీకు ఆ దేవుడి దగ్గరికి రావడానికి ఏం లేదట, టైం లేదు. ఈ ప్రకాశం ప్రాంతంలో ఉండండి, కొన్ని నెలల్లో సభలు పెడితేనండి అసలు ఒక్కరు కూడా రారండి. అస్సలు రారు, చాలా పలచగా ఉంటుంది. ఎందుకు రావట్లేదు తమ్ముడాన్ని కనివేనని అడిగితే పొగాకు పనులు పీక్లో ఉన్నాయన్న. అక్కడ పని ఉంటే ఎవరి దగ్గర రారు? దేవుడి దగ్గర రారు. పని చేసుకోవడానికి ఆ దేహం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. నువ్వు వెళుతున్న పొలాన్ని నీకు ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. నువ్వు పొగాకు విత్తనం భూమిలో వేస్తే దాన్ని మొక్క చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. దానికి ఆకులు పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. అన్ని ఇచ్చిన ఆయన దగ్గరకు ఒక రోజు రాలేవా? ఒక రోజు ఏమండి? సభలు ఎప్పుడు ప్రతిరోజు పెడతారు ఇక్కడ? సభలు ఎప్పుడు పెడతారండి? ఎప్పుడు పెట్టరు కదా. నెలలో ఒకసారో 2 నెలలకు ఒకసారో దేవుడి కార్యక్రమం పెట్టి అక్కడ కూర్చోనంటే నేను చాలా బిజీగా ఉన్నాను. ఏం చేయాలి చెప్పండి? ఎంత కడుపు పంటకు ఉంటుందండి దేవుడికి. మీకు ఇది అర్థం అవదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు కన్నారు కొడుకుని, పెద్దోడిని చేశారు, రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన పెంచుకున్నారు, గొప్పోడయ్యాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు, చక్కగా బ్రతుకుతున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీకు ఏదో ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో పడ్డారు, ఫోన్ చేసి కొడుకు ఇలాగ హాస్పిటల్లో పడ్డాను అంటే, లేదు డాడీ నేను కొంచెం చాలా బిజీగా ఉన్నాను, నువ్వు హాస్పిటల్లో చూపించుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఎలాగుంటుంది? ఎలాగుంది ఇప్పుడు మీకు? దొరికితే కండల కింద నరకాలనిపించదు? దూరంలో ఉన్నప్పుడు కాబట్టి బతికిపోయేవరా. చిన్నప్పటి నుంచి నీకు అవసరమైనవన్నీ ఇచ్చి నిన్ను హాస్పిటల్లో పెట్టి నీకు అన్నం పెట్టి నిన్ను ఈ స్థితిలోకి తెస్తే నేను హాస్పిటల్లో పడాను, ఒక్కరోజు చూసిపోరా అంటే టైం లేదా? ఏమండి? మీ కొడుక్కి మీకు బంధం ఎంతకాలం నుంచి చెప్పండి? మీకు పెళ్ళైన తర్వాత మీకు 20వ సంవత్సరాన్ని పెళ్ళైంది కదా, 25లో పెళ్ళైంది కదా, 25లో పెళ్ళైతే మీకు పెళ్ళైన ఒక 2 సంవత్సరాలకు పుట్టాడు అనుకోండి, మీకు వాడికి బంధం ఎంతకాలం? ఒక 16 సంవత్సరాలు కుర్రాడు అంటే 16 సంవత్సరాల బంధం వాడిది మీది. వాడే మీ దగ్గరికి రాకపోతే మీకు ఇంత కోపం వస్తుంటే మనల్ని దేవుడు ఎప్పుడు కావాలని కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్న నువ్వు ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తే ఈ కాలంలో ఈ రూపంలో ఈ గ్రామంలో పుట్టిన తర్వాత ఆయన సభ పెడితే రాలేదని కూడా ఆయనకి ఎలాగుంటుంది? ఇప్పుడు కోట్ల సంవత్సరాల నుంచి కదరా నీకోసం ఎదురు చూశాను. ఈ జగత్తు పుట్టి ఎంతకాలం అయిందంటే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే 1500 కోట్ల సంవత్సరాలు అయిందట విశ్వం పుట్టి, భూమి సూర్యుడు. వాళ్ళు చెప్పిన లెక్కలండి. ఒకవేళ అది నిజమనుకుంటే కొద్దిసేపు 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూస్తున్నాడా నీ కోసం? నువ్వు రావాలని, నువ్వు మారాలని, నువ్వు ఆయన కోసం చెప్పాలి అని. ఇది కదండి మన జీవితాల పట్ల దేవుడికున్న సంకల్పం. ఎవరికంటే అర్థమైంది? పుట్టాడు, చదువుకుంటున్నాడు, ఉద్యోగం అంటున్నాడు, పెళ్ళిళ్ళు అంటున్నాడు, పిల్లలు అంటున్నాడు. పుట్టించిన దేవుడికి అన్యాయం చేశాడండి ఈరోజు మనిషి. నిలువెత్తు అన్యాయం ఎవరికి చేశాడంటే దేవుడికి చేశాడు. ఎవడు వివాహం అయిన తర్వాత భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకోండి, భార్య ఏమంటది? మమ్మల్ని నమ్మించి నువ్వు నిలువెత్తు మోసం చేసావయ్యానని అంటది.
నన్ను పోషిస్తానని, భర్తగా భార్యగా నన్ను స్వీకరిస్తానని ఆ రోజు ప్రమాణాలు చేసి ఈ రోజు నన్ను నడి రోడ్డు మీద వదిలేవు, నన్ను పట్టించుకోవడం లేదు, నువ్వు నన్ను మోసం చేసావు అంటది. భార్యను విడిచిపెట్టిన భర్త, భార్య మోసం చేసిన వాడైతే, మోసగాడైతే, అన్నీ ఇచ్చిన దేవుడిని విడిచిపెట్టిన మనిషి దేవుడికి ఏం చేశాడు, దేవుడికి ఎంత మోసం చేశాడు, దేవుడికి ఎంత అన్యాయం చేశాడు, ఎంత మోసగాడండి ఈరోజు మనిషి భూమి మీద. మోసగాడని ఎందుకంటున్నాను తెలుసా? మోసగాడు మనిషి అని ఎందుకంటున్నాను తెలుసా? గాలి ఎవరిది చెప్పండి? మనుషులదా? ఆయనదే. నీళ్ళు ఎవరో చెప్పండి? నీళ్ళు అనగానే మీరు నేను కుళాయిలో పట్టి తెచ్చుకున్నానండి, మా కుళాయి మా నీళ్ళు అనకండి. మీ కుళాయిలోకి ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి రావాలా? భూమిలోంచి నీళ్ళు రావాలంటే ఏం వేయాలైనా? సంవత్సరానికి ఒకసారి వర్షాలు వేయాలా? నీకు నీళ్ళు ఇస్తున్నాడు, నీకు గాలి ఇస్తున్నాడు, నువ్వు పంట ఇస్తే ఆ పంటను పండిస్తున్నాడు, సూర్యుడు ఇస్తున్నాడు. ఏమన్నా మంచి దేహాలను తల్లిగర్భంలో కట్టాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఆయన కాపాడుకుంటుంటే ఆయన కోసం ఎవరండి బ్రతుకుతారు? ఇలాంటి సభలు పెట్టి ఆయన కోసం ఎవరండి చెప్తారు? దేవుడి కోసం ఎవరండి చెప్తారు? ఎవరి కుటుంబాలు వాళ్ళవి, ఎవరి ఎదుగుదల వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. ఆయన గురించి పట్టించుకునేంత తీరిక ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకి ఎంతమందికి ఉంది చెప్పండి? ఆయన కోసం పుట్టిన నువ్వు ఆయన కోసం బ్రతకకపోతే ఎలాగా? చివరిగా ఒక సందర్భం చూపించి ముగించుతాను నేను. ఈ సందర్భం మీకు తెలియాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి బైబిల్లో. పాట తీయండి, అమ్మ కడుపులో పాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే. బా, ఈ మాట అండి మీరు మనసు పెట్టి ఆలోచిస్తానండి దేవుడికి హత్తుకుపోతారండి ఈరోజు. ఏమండి, ఈ లోకానికి మనం ఎప్పుడు తెలిసాం? పుట్టిన తర్వాత కదండి. పుట్టిన తర్వాత కదండి కొడుకు అని మీ అమ్మ నిన్ను ఎత్తుకుంది, నా కొడుకు అని మీ నాన్న నీకు దగ్గర తీసుకున్నాడు, తమ్ముడు అక్క, ఈ బంధాలన్నీ మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత కదండి ఏర్పడ్డాయి. ఈ లోకాన్ని మనం చూసిన తర్వాత కదా. కానీ దేవుడు చూడండి, ఇక్కడ ఇర్మియాతో, ఒకప్పుడు ప్రవక్తగా ఉన్న ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నీకు ఒక సంగతి చెప్పాలి నాయన, నీ జన్మ ఎంత గొప్పదో చెప్పాలి, నువ్వు ఎందుకు పుట్టావో చెప్పాలి, నీ జీవితం గురించి నేను ఎన్ని కలలు కన్నానో చెప్పాలి, ఆ కళలు కూడా నేను ఎప్పటి నుంచి నీ జీవితం ఏడలో కలలు కన్నానో నీకు తెలియాలి. ఏంటయ్యా అంటే, దేవుడే నాకు సెలవిచ్చాడు ఎలాగా, దేవుడే నాకు చెప్పాడు ఎలాగా అంటున్నాడు ఇర్మియా. ఏం చెప్పాడయ్యా అంటే ఏమంటున్నాడు? గర్భములో 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు తెలుసంట మనం దేవుడికి? ఇర్మియా దేవుడికి ఎప్పుడు తెలుసట? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని. మీరు లోకానికి ఎప్పుడు ఎరిగారు? మీరు లోకానికి మీరు ఎప్పుడు తెలుసు? మీకు లోకం ఎప్పుడు తెలుసు చెప్పండి? లోకానికి వచ్చిన తర్వాత. దేవుడికి మీరు ఎప్పుడు తెలుసు? తల్లి గర్భంలో నీకు కన్ను లేదు, నాకు తెలుసు అప్పుడు నువ్వు. తల్లి గర్భంలో నీకు కాళ్ళు లేవు, నాకు తెలుసు అప్పుడు. తల్లి గర్భంలో నీకు రూపం లేదు, నాకు తెలుసు. నువ్వు నా కొడుకువు గనుక నీకు కన్ను, కాళ్ళు, ముక్కు, నోరు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పళ్ళు, జుట్టు, ఎముకలు, రక్తనాళాలు, రక్తం, ఇవన్నీ తల్లి గర్భంలో నీ కోసం నేను పెట్టాను కొడుక. నువ్వు నాకు తెలుసు, నా కొడుకు కదా, లోకానికి వెళ్తున్నావు కదా. ఆ లోకంలో ఉండాలి అంటే నీకు ఒక దేహం అవసరమని, దేహం లేనప్పుడే నిన్నెరిగి నీకంటూ ఒక రూపం చెక్కాను, రూపింపక మునిపే. ఆ పదం చూడండి అక్కడ ఎంత బాగుంటుంది చూడండి. ఆ పదం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేని. ఏమంటే రూపం లేకుండా మనుషులు మనల్ని ఎరగలుగుతారా? రూపం లేకుండా మనిషి ఎరుగుతాడా మనల్ని? యాక్సిడెంట్ అయిపోయి నా మొహం పచ్చడైపోయింది అనుకోండి, నేను ఎవరో మనుషులు తెలుస్తుందా? ఏమిటి తెలియట్లేదండి. కరెక్ట్గా పొడుగు అలాగే ఉంది కానీ మొహం ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదండి. అంటే నన్ను గుర్తుపట్టాలంటే నాకేముండాలి? రూపం. ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇలా లైన్కి ఇలా చూడండి, ఇలా అందరి రూపాలు ఒకటేనా? ఆయన ఒకలా ఉన్నాడు, ఈయన ఒకలా ఉన్నాడు, ఈయన ఒకలా ఉన్నాడు, నేను ఒకలా ఉన్నాను, ఈయన ఒకలా ఉంటాడు, ఆయన ఒకలా ఉంటాడు, ఆయన ఒకలా ఉంటాడు. భూమి మీద 800 కోట్ల మంది ఉంటేనండి 800 కోట్ల రూపాయలు ఉంటాయి. ఉన్నాయా? మీ పక్కన చూసుకోండి, ఎవరైనా పక్కల మొహం చూడండి, వాళ్ళ మొహం మీ మొహం ఒకలా ఉందా?
ఉండదండి. ఎందుకు అలా లేదు? ఆ రూపం ఇచ్చాను నాయన. నా రూపం దేవుడిచ్చాడండి. అద్దం ముందు నుంచి ఉన్నప్పుడు ఎప్పుడైనా చాలామంది అండి ఆడపిల్లలు మగపిల్లలు ఒకప్పుడు అద్దాలంటే ఈ సైజులో ఉండేవి. ఆ తర్వాత కాస్త సైజు పెరిగాయి. ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళండి అద్దం ఎంత సైజు ఉంటుందో తెలుసా? మనిషి ఎంత పొడుగుంటే అద్దం అంత పొడుగు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే కింద నుంచి పైకి ఒకేసారి చూసుకోవాలన్న ఇలాగా. బాబా ఎందుకు చూసుకునేది? టాప్ టు బాటం పైనుంచి కిందకి చూసుకోవాలట. చూసుకుని మురిసిపోతున్నాడు, ఆనందపోతున్నాడు. నా జుట్టేటి, నా రూపమేటి, నా రంగేంటి, నా ఎత్తేటి, నా బండలు, నా కండలేటి. ఎక్కడదా రూపం నీకు? ఎవరిచ్చారు? రోజు తెల్లవారు లేకగానే మొహం కడిగిన వెంటనే మొదట చేసే పని ఏంటి చెప్పండి అందరూ? ముందు ఎక్కడికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా? ఆగండి ఎవరైనా వచ్చి పిలుస్తున్నారని ఆగండి ఒకసారి మొహం చూసుకుని వస్తాను ఎలాగుందో. ఈ రాత్రి ఏమైనా మార్పులు వచ్చేసేమో రాత్రికి రాత్రి. ఎంత ఇష్టమండి రూపం అంటే, ఎంత ఇష్టమండి ఈ దేహం అంటే మీకు. ఎవరిచ్చారు? నేను నిన్ను రూపింపక మునుపే. రూపం దేవుడిదా? దేవుడిదండి. ఆ రూపం నీకు ఎందుకు ఇచ్చానంటున్నాడు? నేను తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎందుకు ఆ రూపం? చూడండి తర్వాత మాట చూడండి అక్కడ. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించేశాను. అంటే భూమి మీదకి నువ్వు రాకమునిపే నీ జీవితం వేడాలి నాకు ఒక సంకల్పం ఉంది. నువ్వు భూమి మీదకి వెళ్ళి ఒక పని చేయాలని నాకు ఒక సంకల్పం ఉంది. నువ్వు భూమి మీదకి రాక మునుపే నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఎప్పుడు నియమించాడు చెప్పండి దేవుడు ఆ పనిని? ఇర్మియా గారికి భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో ఉండగానే డిసైడ్ అయిపోయాడా? భూమి మీదకి వెళ్ళిన నువ్వు ప్రవక్తగా పని చేయాలి, నా గురించి చెప్పాలి. నా గురించి చెప్పడానికి వెళ్తాను ఇర్మియా భూమి మీదకి. మీరు నేను ఆయన గురించి చెప్పడానికి వచ్చాం. మీరు నేను ఆయన గురించి మహిమ పరచటానికి వచ్చాం. ఇదేనండి జన్మ వెనకొన్న దేవుని సంకల్పం. మీరు అందుకే పుట్టారు, ఆయన కోసం పుట్టారు, ఆయన పని చేయడానికి పుట్టారు, ఆయన గురించి చెప్పడానికి పుట్టారు, ఆయన గురించి సువార్తలు చేయడానికి పుట్టారు. మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఆయన గురించి చెప్పించటానికి పుట్టారు. ఎలా చేస్తారో దేవుడు పని చెయ్యండి. దేవుడి కోసం పుట్టినవాడు మనిషి. అర్థమవలేదా? ఇది అర్థమవకేనండి. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఎందుకు ఈ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అంటే దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియక, దేవుడు మహిమపరచడానికి పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడి కోసం పుట్టిన మనిషి అండి లోకానికి వచ్చిన తర్వాత పాపాలతో నేరాలతో కూరుకుపోయాడు. బైబిల్లో భక్తులందరినీ చదువుతాం. దావీదు ఎందుకు పుట్టాడంటే యుద్ధాలు చేయడానికి పుట్టాడు. పౌలు గారు ఎందుకు పుట్టారంటే అపోస్తలుడిగా ఉండడానికి పుట్టాడు. బైబిల్లో ఉన్న భక్తులు అందరి గురించి తెలుసు. అబ్రహాం ఎందుకు పుట్టాడు, మోషే ఎందుకు పుట్టాడంటే అందరి గురించి అనర్గళంగా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని కోసం పుట్టారండి. మరి మీరెందుకు పుట్టారంటే ఆన్సర్ లేదు. మేము ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేస్తామండి అంతే, ఇంక దేవుడి కోసం ఏం చేయం, దేవుడిని నమ్మేసామని అంటున్నారు. మరి ఏం చేస్తున్నారు? నమ్మిన మీరు దేవుడి కోసం ఏం చేస్తున్నారు? నమ్మిన అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, నమ్మిన అబ్రహాం ఆయన గురించి చెప్పాడు, నమ్మిన పౌలు గారు నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు వారు నమ్మిన తర్వాత సువార్తలో ఒక యోధుడుగా మారిపోయి అనేక పట్టణాలకు వెళ్ళిపోయాడు, అనేక గ్రామాలకు వెళ్ళిపోయాడు, అనిజనుల మధ్యలోకి వెళ్ళిపోయాడు, దేవుడి గురించి చెప్పాడు, అనేక మందిని దేవుని వైపు మళ్లించాడు. ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టుకుంటే సరిపోదండి. క్రీస్తును మీరు ధరించిన తర్వాత క్రీస్తు బ్రతికినట్టుగా బ్రతకాలి, క్రీస్తు చెప్పింది చెయ్యాలి, క్రీస్తులా మీరు సువార్త ప్రకటించాలి. ఒక మంచి పాట చూద్దాం, చూడండి. ఆ పాట తర్వాత ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. పాట చూద్దాం.
అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు. ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? హలో, పాట చూశారు కదండి. దేవుడు అంత కష్టంతో దేహాన్ని తల్లి గర్భంలో మనకి నిర్మించి ఈ లోకానికి పంపిస్తే
ఈ లోకంలో ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఒక్కసారి మనసు పెట్టి రాత్రి ప్రార్థనలో మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. తెల్లవారు లేస్తే దేవా కాపాడు అంటున్న మనం, తెల్లవారు లేస్తే తండ్రి అని పిలుస్తున్న మనం, పుట్టించిన తండ్రి కోసం ఏం చేసి ఆయన్ని పిలుస్తారు, ఏం చేశారని ఆయన్ని ప్రార్థనలో సహాయం అడుగుతారు. ఇప్పటికే చాలా సంవత్సరాలు మన జీవితకాలంలో వృధా అయిపోయండి. మన ఆయుష్కాలం నాకు తెలిసి 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే అర్ధ ఆయుష్కాలం అయిపోయింది మన జీవితంలో. దేవుడిచ్చిన కాలం కరిగిపోయింది లోకం కోసం, లోకంలో ఉన్న వేటి కోసం. పుట్టించిన దేవుడికి ఏం చేశారు? రాత్రి బాగా ఆలోచించండి. జీవితం అయిందన్నప్పుడు, సర్వం అయిందైనప్పుడు ఆయన కోసం మనం చేసినవి ఏమున్నాయి ఈ లోకంలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి కోసం బ్రతకండి. ఈ జన్మ దేవుడిది, అన్నీ ఇచ్చింది ఆయనే. మనం బ్రతకవలసింది ఆయన కోసమే, చేయవలసింది ఆయన కోసమే, చెప్పవలసింది ఆయన కోసమే. అలా చేస్తేనే తప్ప దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకోవడం మర్చిపోకండి. మరణం తర్వాత మరొక జీవితం ఉంది. దేవుడు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. భూమి మీద ఆయన పని చేసి దేవా మీకోసం బ్రతికాను అని ఒక స్టెఫను చూడండి, చనిపోయే ముందు అంటున్నాడు దేవుడి కోసం బ్రతికాడు. దేవుడి కోసం బ్రతికిన ఆయన్ను దేవుడి కోసం చెబుతున్నందుకు రాళ్లతో కొడుతున్నారు. చనిపోయే ముందు ఆయన అన్న మాట ఏంటో తెలుసండి, యేసుప్రభు నా ఆత్మను మీ వద్దకు చేర్చుకో. ఏంటంటే ఆ ధైర్యం? చనిపోయే ముందు ఆయనే అంటున్నాడు నా ఆత్మను నీ వద్దకు చేర్చుకో అని. ఎందుకు అంటున్నాడు తెలుసా? భూమి మీద పని చేశాడు కనుక ధైర్యం. రేపు మరణం మిమ్మల్ని పలకరిస్తే మీకు ధైర్యం ఉందా? నా ఆత్మను చేర్చుకో అనగలరా? దేవా భూమి మీద మీకోసం చెప్పాను, మీకోసం చేశాను, నా జీవితాన్ని, నా జన్మని నేను వృధా చేసుకోలేదు, నేను పాడు చేసుకోలేదు, లోక సంబంధమైన వాటికో మనుషుల కోసమో నా జీవితాన్ని వృధా చేసుకోలేదు, నేను భద్రం చేసుకున్నాను మీకోసం చెప్పాను, మీకోసం బ్రతికాను, నా ఆత్మను చేర్చుకోండి అనగలమా మనలో ఎవరమైనా? కనుక తండ్రిని మరిచిందండి లోకం. తండ్రిని మర్చిపోయింది, సృష్టికర్తను మర్చిపోయింది, ఆయన సంకల్పం మర్చిపోయింది, ఆయన ఎందుకు ఈ లోకానికి పంపాడో మర్చిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో పడిపోయి బ్రతుకుతున్నారంటే చాలా ప్రమాదంలో ఉన్నారు మనుషులంతా. మరణం ఏ క్షణాన ఎవరిని ఏ రూపంలో పలకరిస్తుందో తెలియని కాలంలో ఉన్నామండి. ఒకప్పుడు గుండెపోట్లు అనేవి ఎవరో పెద్ద వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయేవారు. ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కాదు హార్ట్ అటాక్లు ఎవరికి వస్తున్నాయి? యువకులండి, చిన్న చిన్న పిల్లలు గుండెపోట్లో చచ్చిపోతున్నారు. మన ఈ మధ్యకాలంలో కుర్రాడు అతి ఉత్సాహం ఎక్కువైపోయింది. ఫ్రెండ్ పెళ్ళి, ఆ ఫ్రెండ్ వేదిక మీద కూర్చున్నాడు ఆ పెళ్లి మండపంలో. ఈడు మాత్రం డీజే బాక్స్లో పెద్ద డీజే బాక్స్ పెట్టుకుని మంచి సినిమా పాటేసి డ్యాన్స్ చేస్తున్నాడు. అందరూ డ్యాన్స్ చేస్తున్నాడు అని మధ్యలో గుండె ఆగిపోయింది, ఇలా కింద పడుకున్నాడు. అందరూ అనుకుంటున్నారు ఇడితే పడుకుని స్టెప్ వేస్తున్నాడని. పడుకుని స్టెప్ లేదు, ఏమీ లేదు, ఇంకా అలాగే ఉన్నారు. సౌండ్ ఇటు లెగట్లేదు. అప్పుడు డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే ప్రాణం పోయింది. 18 సంవత్సరాల కుర్రోడండి హార్ట్ అటాక్. 16 సంవత్సరాల కుర్రోడికి హార్ట్ అటాక్. మొన్న ఈ మధ్యకాలంలో చదివానండి 8 సంవత్సరాల పాపట, ఆవిడకి హార్ట్ అటాకే. మనుషులు రకరకాల భయంకరమైన రోగాలతో చచ్చిపోతున్నారండి. ఒకవేళ చావు మనల్ని పలకరిస్తే దేవుడి ఎదుట నిలబడి ఈ లోకంలో ఏం చేశారని ఆయన గురించి మీరు చెప్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. నా ప్రసంగం ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు ప్రశ్నించడానికి ఇది ఒక సాక్ష్యం అవుతుంది. దేవుడి కోసం మీరు ఏం చేశారని ప్రశ్నించే రోజు వస్తుంది. ఆ రోజుకు మీరు దేవుడి కోసం సిద్ధపడండి.